అగ్ని పరీక్ష చూస్తున్నారా మీరు? చూస్తూనే ఉన్నా. ఓకే, మీకు ఎలా అనిపించింది అగ్ని పరీక్ష? ఏం అగ్ని పరీక్ష ఏమో నాకేం అర్థం కావట్లేదు. అసలు ఎవరి మొహాలు చూడకుండా ఏమీ లేకుండా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏదో తెలంగాణ బిడ్డలంట ఆ బిడ్డలంట భలే మస్తు మస్తు పిల్లలు వస్తున్నారు అబ్బా. నిజంగా బిగ్ బాస్ మాత్రం మామూలుగా లేదు. ఎవరైనా గట్ట మీ హిందూ మాధవి గారి ప్రపోజ్ చేసిన ఈ ఎవరు తన పేరు అభిజిత్ గారికి చిన్న 2 మాటలు ఏమైనా చెప్పినా కూడా మస్తు వాళ్ళు ఖుషి అయిపోతున్నారు. ఇంకా గ్రీన్ కార్డ్ తిప్పుడే, ఇంకా ఒకటే తిప్పుడే తిప్పుతున్నారు. అలా నాకు ఛాన్స్ వచ్చినా బాగుంది చక్క అభిజిత్, నేను కూడా వీళ్ళు చెప్పేదాన్ని, నేను కూడా చక్క ఆమె ఐశ్వర్య కత్తిలా ఉన్నా నువ్వు కూడా నేను పొగిడేదాన్ని. నాకు ఛాన్స్ రాలా. అంటే ఈ బిగ్ బాస్ ఏంటంటే జెన్యున్ గా ఉన్నా మంచిగా ఉన్నా ఎవడో ఎంకరేజ్ చేయడన్న. 4 సొల్లు మాటలు చెప్పి 4 పొగడతలు ఉంటే మాత్రం తీసుకుంటున్నారు. నువ్వేం చేస్తావు, నీకు టాలెంట్ ఉన్నది ఇప్పుడు టాలెంట్ చెక్ చేయాలి కదా. 4 మాటలు చెప్పి నువ్వు దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేస్తే అది చేసేసి దాన్ని ఎవడన్నా సెలెక్ట్ చేసేది అసలు నాకు అర్థం కాదు. దయచేసి అరే బాయ్ ఎన్నిసార్లు చెప్పినావు, రేపు బిగ్ బాస్ అడిలోకి వెళ్ళినా సరే ఒక ఆర్టిస్ట్తో మనం ఉండాలి గెలవాలనుకుంటే ఫస్ట్ వాళ్ళు ఇక్కడ నుంచి ఎంకరేజ్ చేయాలి కదా. మీరు ఏదో పొగిడారు, మీరు అందంగా ఉన్నారు, మీరు అది ఉన్నారంటే తీసుకుని ఏం ఉపయోగం? బయట జనాలు ఎట్లా ఉన్నారు అబ్బాయి, చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళు ఎంత స్పీడ్గా ఉన్న జనరేషన్. ఏదో కొంచెం అందంగా కనపడితే, కొంచెం ఏమైనా బ్యాక్గ్రౌండ్ కనపడితే 2 మాటలు పొగిడితే బిగ్ బాస్ తీసుకుంటున్నారన్న. మనం ఇంక వాళ్ళ టాలెంట్ అని ఒక అబ్బాయి ఎవరో మస్తు ఒక అబ్బాయి ఉన్నాడు అన్న, ఆ పిల్లోని మాత్రం ఏం పొగుడు. ఇక గ్రీన్ కార్డ్ చూపించే డైరెక్ట్ గా అటాక్ ఇంక బిగ్ బాస్ అడుగులోనే అంటాను. ఆ అబ్బాయి మాత్రం చిన్న ఒక లవర్ స్టోరీ అడగటము, నా లవ్ బ్రేకప్ అయిపోయింది అని చెప్పి చెప్పంలోనే అవనదీప్ గారు వీళ్ళంతా పడి నవ్వుతున్నారు. మరి ఎందుకు నవ్వుతున్నారో కూడా అర్థం కావట్లేదు. తను సెలెక్ట్ చేసేసారు, తను అయిపోయింది. ఇంకా మిగతా నవదీప్ అన్న ఇంకా అన్న గురించి ఇంకా ఎట్లా అంటే మనం ఫుల్తో యుద్ధం చేస్తున్నట్టే. ఇంకా ఒక ఎక్స్పీరియన్స్ ఉండదు, ఒక ఏం ఉండదు. డైరెక్ట్ ఏడగా ఆయన గట్ట పొగిడి ఆయన చేస్తున్నంత మాత్రం ఆయన కూడా సెలెక్ట్ చేసేస్తున్నాడు. వీళ్ళు ముగ్గురు ఒకటే కంటెంట్మెంట్ నడుస్తున్నారు అన్న. మరి బిగ్ బాస్ ఏం నడుస్తుందో, లేకపోతే వీళ్ళు కావాలని చేస్తున్నారో, లేకపోతే స్క్రిప్ట్ పరంగా ముందే సెలెక్ట్ చేసి పెట్టుకున్నారో అది మాత్రం తెలియట్లేదు మనకి. ఓకే, మొన్న రైతు బిడ్డ అని ఎంత ప్రశాంత్ వచ్చాడు, ఇప్పుడు ఇంకొక ఝాన్సీ అనే ఒక అమ్మాయి వచ్చింది, ఏమనిపిస్తుంది? ఝాన్సీ గారు కూడా వచ్చారు, ఆమెకు కూడా సపోర్ట్ చేయాలని. ఎందుకంటే ఒక ఆడపిల్ల పోయినసరి పల్లా ప్రశాంత్ అబ్బాయికే సపోర్ట్ చేసాము, ఒక రైతు బిడ్డ ఒక ఆడపిల్లకి అంత కష్టపడి మనం ఎంకరేజ్ చేయమా? కంపల్సరీ ఆమె వచ్చినా కూడా ఆమె కూడా ఎంకరేజ్ చేస్తాం. బిగ్ బాస్ అడిగిలో పెట్టినాం అనుకో పక్కా కామన్ సెలబ్రిటీ కన్నా కామన్ మైన సెలబ్రేట్ చేస్తాం. కానీ టాస్క్లు మాత్రం మస్తు పెడుతున్నారన్న. ప్యాడ్లో తలకాయలు మొచ్చడం, ఏందో పైనుంచి సంథింగ్ భలే గేములు పెడుతున్నారన్న. కానీ ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష 10 నుంచి గట్ట మంచిగా విన్నర్ హౌస్లోకి అడుగు పెడితే వాడే కామన్ విన్నర్. ఎందుకంటే అన్ని పరీక్షల నుంచి ప్రతిదీ ఎవడో పాపం ఒక అబ్బాయి ముస్లిమ్స్ అబ్బాయి ఎవరో వాళ్ళ డాడీతో మాట్లాడినంటే వాళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళ డాడీతో మాట్లాడిచ్చారు. చాలా అదొక్కటే నాకు చాలా అనిపించింది. కంపల్సరీ అగ్ని పరీక్ష ఎవడైతే గెలుచుకొని హౌస్లోకి అడుగు పెడతాడో వాడే బిగ్ బాస్ విన్నర్. ఇప్పుడు రైతు బిడ్డగా వచ్చింది కదా ఝాన్సీ, ఆమె స్టేజ్ మీద చూస్తే మీకు జెన్యూన్ గా అనిపించిందా? ఎట్లా అనిపించింది? జెన్యూన్ అన్న పైకి ఎవరైనా మనుషులకు జెన్యూన్ గా కనిపిస్తే మేము కష్టపడ్డాం, మాకు ఫ్యామిలీ ఎవరికైనా బాధలు ఉంటాయన్న. సొసైటీలో బాధలేనుడు ఎవరికో అందరికి ప్రతి ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం చేసి ముందుకెళ్ళినోడే. ఒకవేళ ఆమె కష్టం తెలిసి ఆమె వచ్చి ఒకవేళ జడ్జిలు సెలెక్ట్ చేశారనుకో అడుగు పెట్టింది అనుకో ఏమో చూద్దాం, ఆమె టాలెంట్ బట్టి ఆడేదాన్ని బట్టి జనాలు ఎంకరేజ్ చేస్తారు. లేకపోతే ఫస్ట్ వీక్ లోనే బయటకు వస్తుంది. అగ్ని పరీక్ష 1 కన్నా అగ్ని పరీక్ష 2 చాలా బెటర్ అనిపిస్తుంది. మన్నటి దాకా బాలు ఉప్పల్ బాల్ అని చెప్పేసి ఎంతగానో మరుస్తారు. అసలు నిజంగా చెప్పండి, ఉప్పల్ బాల్ లో టాలెంట్ ఏముంది? ఆల్రెడీ బడే బాస్లు ఔలా బాస్లు అన్ని చేసి వచ్చిండు. ఆడ ఎంత చిల్లర చేసిండో మనకు తెలుసు. మళ్ళీ బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో, ఒక ఏమంటారు ఒక మంచి ప్లాట్ఫామ్. ఇది బడే బాసుల లాగా ఆ బాసుల లాగా కాదు. సో ఇట్లాంటి బిగ్ బాస్ కి వచ్చినప్పుడు అట్లాంటి చెత్తను ఎందుకు తీసుకుంటారని చెప్పేసి నేను అడుగుతున్నా. సో ఎవరైతే జడ్జిలు ఉన్నారో వాళ్ళు కరెక్టే చేశారన్న. ఉప్పల్ బాలుని లేకపోతే వేరే వాళ్ళని తీసుకుంటే అది నిజంగా చెత్త షో అవుతుంది. ఎందుకనంటే వాళ్ళని ఎందుకు పెట్టారు అక్కడ అంటే ఎవరైతే చిల్లరగా చేస్తారో వాళ్ళని అగ్ని పరీక్ష చేసి అక్కడనే బయటికి పంపించడానికి పెట్టిర్రు. అంతేగాని ఏదో ఉప్పల్ బాలు ఎంటర్టైన్మెంట్ ఇచ్చిండు అది ఇచ్చిండనంటే ఏదన్నా మన ప్లాట్ఫామ్ మనకి నచ్చినట్టు మన సెల్ఫ్ రెస్ కాపాడుకుంటూ వెళ్తేనే మనకి ఏదైనా ప్లాట్ఫామ్ మీద మనకు స్టేజ్ మీద మనకంటూ ఒక రెస్పెక్ట్ ఉంటుంది. నువ్వు ఆల్రెడీ బడే బాసులు ఈ ఔల బాసులు చేసి వచ్చినావు, అది బిగ్ బాస్ దగ్గర ఎలా తీసుకుంటారు? నీలాగా తీసుకొని మళ్ళీ 4-5 చిల్లరగాలు మళ్ళీ లోపలికి వస్తారు. అందుకనే వేస్ట్ అన్న. రాజకుమారి నిజంగా రాజకుమారి పేరులో రాజకుమారి ఉంది కానీ కరెక్ట్ మొగుడైన ఒక రాజకుమారుడు లేడని చెప్పేసి అనుకుంటున్నా. అయినా డోంట్ వరీ సిస్టర్, నీ పేరులో రాజకుమారి అని ఉంది కదా, నువ్వు రాజకుమారి అనే పేరుతో లోపలికి వెళ్ళినావు కదా, నువ్వు బయటకు వచ్చినప్పుడు నిజంగా రాణిలాగా నీకు కిరీటం నెత్తి మీద పెట్టి చేతిలో టైటిల్ పెట్టేసి మరి బయటకు పంపిస్తాము. ఇప్పటి నుంచి కామన్ మ్యాన్ వెళ్తే ఏమైతే తెలుసుకోవచ్చు. ఎందుకనంటే అన్న
ఆమెను చూస్తుంటేనే చాలా ఒక ఇన్స్పిరేషన్ చాలా మంది తీసుకోవచ్చు. అంటే అంత టాలెంట్ ఉంది, అంత సత్తా ఉంది. ఎందుకనంటే ఆమె ముఖం కాలిపోయినా సరే ఒక స్టేజ్ లో వాళ్ళ పిల్లలకు పాలు ఇవ్వడానికి వెళ్తున్నప్పుడే వాళ్ళ పిల్లలే దూరం నెట్టేసారు. అది ఫేస్ చేసి వాళ్ళ పిల్లల్ని కాపాడుకుంటూ వచ్చి ఇక్కడి వరకే కాదు, నా పిల్లలకి రేపన్నాడు మంచి స్టేజ్ రావాలంటే, ఇంకా మంచిగా ఉండాలంటే ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఇప్పుడు బిగ్ బాస్ ప్లాట్ఫామ్ ఎంచుకున్నారు కదా. చాలా మంది అంటారు, నేను చెప్తుంటే కూడా చాలా మంది ట్రోల్ చేస్తారు. ఎట్లా అంటే అయ్యో ఈ మొక్కతో ఉందా సతీ సావిత్రి భీమలాగా ఎవరు బతకట్లేదు అని. అంటే అందరు ఉన్నారు, నేను కాదనట్లేదు, కానీ మీ అందరికన్నా ఆమె ముందుకు వచ్చేసి నాలాంటి వాళ్ళకి నేను ఒక నిదర్శనంగా నిలవాలని చెప్పేసి వచ్చి చూసినావా, అది గ్రేట్నెస్, అది ఒక ఏమంటారు ఒక ఇన్స్పిరేషన్ అనేది. అలాంటి వాళ్ళని తీసుకోండి. చాలా మంది మొగుడున్నా సరే లేనట్టుగా వేరే వాళ్ళతో తిరుగుతున్నారు, అది కరెక్ట్ కాదు కదా. నిజంగా చెప్తున్నా, రాజకుమారి నువ్వు లోపల ఉండు, నువ్వు ఆట ఆడు, మేము బయట ఉండి నిన్ను ఎలా గెలిపిస్తాం అలా గెలిపిస్తాం. ఎంత పెద్ద సెలబ్రిటీ వచ్చినా సరే ఇక్కడ రాజకుమారికి ఫరక్ పడదు. నిన్ను బయటకు వచ్చినప్పుడు రాణిలాగా కిరీటం నెత్తి మీద పెట్టి టైటిల్ విన్నర్ కొట్టి మరి బయటికి రప్పిస్తాము. నిజంగా అక్కడ చేసే బిగ్ బాస్ లో అగ్ని పరీక్షలు ఎవరైతే జడ్జిల్లాగా చేస్తున్నారో వాళ్ళు ది బెస్ట్ చేస్తున్నారన్న, ది బెస్ట్ చేస్తున్నారు. మనం ఉప్పల్ బాలు లాంటి వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పేసి మనం మొత్తుకుంటాం, కానీ రాజకుమారి లాంటి వాళ్ళని బయటికి పంపిస్తే కన్నా మనం మొత్తుకోవాల్సింది. సో ఏదైనా సరే బిగ్ బాస్ అగ్ని పరీక్షలో వాళ్ళు కరెక్ట్ ఉన్నారు, మన మైండ్ లో కొంచెం కరెక్ట్ లేదు. మన దొంగలందరినీ మనం ఏమంటారు ఆదరిస్తాం, మంచి వాళ్ళని అందరినీ దూరం పెడతాం. ఏమైంది, పల్లవి ప్రశాంత్ని ఆదరించినాం, వాడు మన నోట్లో స్పీడ్ పెట్టిపోయిండు. ఇప్పుడు మళ్ళీ ఉప్పల్ బాలు మనకు అవసరమా? మనకు అవసరం లేదు. ఇప్పుడు మనకి ఎవరైతే రాజకుమారి లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు 10 మంది లేడీస్ కి ఇన్స్పిరేషన్ గా ఉండాలని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అప్పట్లో సీత కథ ఎంత బాధ అనిపించిందో మనకి, ఇప్పట్లో ఈ రాజకుమారి బాధ కూడా అంతే బాధ అనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరూ ఆమెకు సపోర్ట్ చేయండి. మన ఇంటి ఆడపిల్ల అనుకోండి, సపోర్ట్ చేయండి. ఇట్లాంటి వాళ్ళే కదా బిగ్ బాస్ విన్నర్ కావాలి, ఇట్లాంటి వాళ్ళే కదా బిగ్ బాస్ కంటెస్ట్ గా ఉండాల్సింది. అంటే అందరు అంటున్నారు పల్లవి ప్రశాంత్ లాగా మరో దొంగ వచ్చింది, పల్లవి ప్రశాంతి అని చెప్పేసి అని అంటారు. కాకపోతే కరెక్ట్ కాదు అది. ఒకటి చెప్తున్నా మీకు, నిజంగా ఆమె దొంగ అయితే ఆమె మనోడ్ లాగా ఒక రైతు బిడ్డ అనే సింపతి కార్డు వాడేది, కానీ ఒకటేసారి చెప్పింది రైతు బిడ్డ అని చెప్పేసి. ఆమె చేసే పని చేస్తుంది. కొంతమంది ఎదవాళ్ళు వచ్చేసి రోస్టింగ్ రాకపోయినా రోస్టింగ్ వచ్చి అంటాడు, ఇంకో టాలెంట్ లేకపోయినా ఇంకో టాలెంట్ ఉంది అంటారు. ఒక రైతు వ్యవసాయం చేస్తారు బాయ్, ఆ వ్యవసాయం గురించి ఆమె చెప్తుంది కదా, దాంట్లో తప్పేముంది? నిజంగా అన్న ఈమెయితే లోపలికి వెళ్ళి మంచిగా టాస్క్లు ఆడి మంచిగా గెలిచింది అనుకో, నిజంగా మంచిగా అనిపించింది నాకు. అందరు దాంట్లో మంచి కంటెస్టెంట్లు ఎవరన్నా అనిపించారని అంటే ఏమంటారు రైతు బిడ్డ ఝాన్సీ, ఇంకోటి రాజకుమార్ అని చెప్పుకోవచ్చు. నా 100% అంటే ఈ బిగ్ బాస్ 10 అయిపోయే వారికి ది బెస్ట్ కంటెస్టెంట్లు ఎవరన్నా ఉండరు అంటే వీళ్ళిద్దరని చెప్పుకోవచ్చు. అంటే చాలా యాక్టివ్ గా ఉన్నాడు అన్న మనోడు. అంటే బిగ్ బాస్ కి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ కావాలో అలాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు అని చెప్పేసి పర్సనల్ గా నాకు అనిపిస్తుంది. సో మనల్ని నవ్వించడానికి కూడా గత సీజన్ లో చూసుకుంటే ఇమాన్యుయల్ గారు వీళ్ళందరూ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు చూస్తుంటే ఒక కామన్ మ్యాన్ లాగా వచ్చి నిజంగా చరణ్ అనేది ఏమంటారు ఎంటర్టైన్మెంట్ కి మాస్ అడ్డాలాగా నించోవాలని చెప్పేసి పర్సనల్ గా నాకు అనిపిస్తుంది. అంత స్ట్రాంగ్నెస్ ఉంది, అంత వర్త్ ఉంది మనోడి దగ్గర. చూద్దాం. నాకు కూడా ఏమంటారు ఒక అబ్బాయి చాలా యాక్టివ్ ఎవరన్నా బిగ్ బాస్ 10 ఉందంటే చరణ్ అని చెప్పుకోవచ్చు. అన్న సింపతి చెప్తున్నారు, అది కరెక్టే. కాకపోతే ఆ సింపతి కరెక్టా కాదా అని చెప్పేసి అక్కడ ఉన్న జడ్జిలు అయితే కనబెడుతున్నారన్న. వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకనంటే ఎవరు దొంగలు కాదు అని చెప్పేసి విత్ ఇన్ సెకండ్స్ లో మనం కనబెట్టలేకపోవచ్చు. కాకపోతే వాళ్ళు కనబెడుతున్నారు కాబట్టి నాకు మంచిగా అనిపించింది. సో ఏదన్నా వాళ్ళ తర్వాత అనిపించింది. నాగార్జున గారి కన్నా చాలా బాగా జడ్జిమెంట్ చేస్తున్నారు. చెప్పుకోవాలన్నా, చెప్పుకుంటేనే కదా నడిచేది, చెప్పుకుంటేనే కదా వాళ్ళ బాధ తెలిసేది. ఇప్పుడు చూడండి చాలా మంది వచ్చారు, సింపతి చెప్పారు, చాలా మందిని ఎలిమినేట్ చేశారు, కానీ రాజకుమారి లాంటి వాళ్ళని అంటే పంపించారు లోపలికి. అంటే సింపతి అలా లైఫ్ లో ఏం జరిగిందో అది చెప్తున్నారు కాబట్టి అది మనం ఆదరిస్తున్నాం. అది కరెక్ట్ కాదో మనకు కూడా తెలుస్తుంది. రాజకుమారి విషయం తెలిసినాక నాకు తెలిసి 2 రాష్ట్రాలలో ఎవరన్నా కంటతడి పెడతారన్న, అంత మ్యాటర్ ఉంది కాబట్టి. సో నాకు కూడా సింపతి చెప్పుకోవాలి, ఎవరైతే లైఫ్ లో ఏం జరిగిందో చెప్పుకోవాలి, జెన్యున్ గా ఉండాలి. ఒకడు వచ్చేసి నాకు హెయిర్ స్టైల్ అంటే ఇష్టము, గడ్డం మీసం తీసేయాలంటే తీసేస్తా అని చెప్పేసి ఒకటి ఫ్రాడ్ లాగా ఆడుతుండు. సో అట్లాంటి వేస్ట్ వాళ్ళకి ఇచ్చే కన్నా ఇట్లాంటి వాళ్ళకి ఇస్తే చాలా బెస్ట్. 100% కరెక్ట్ గా ఉన్నారు. ఈవెన్ నాగార్జున గారి కన్నా చాలా బాగా చేస్తున్నారు. అంతేగాని మన సొంత ఒపీనియన్ తోని మనకు తెలిసిన వాళ్ళలాగా పల్లవి ప్రశాంత్ అని చెప్పేసి మనం యూట్యూబ్ లో చూసి మళ్ళీ అనుకున్నాం మనం.
ఇప్పుడు ఏమంటారు ఉప్పల్ బాల్ లేడంటే ఉప్పల్ బాల్ ఉంటే ఏం చేస్తాడు అది కూడా మనకు తెలియదు కదా. సో అనవసరమైన మ్యాటర్ లో మనం వెళ్ళి వాళ్ళు జడ్జిలు పోయి వాళ్ళకి తెలుసు అగ్ని పరీక్ష 1 చేసారు, అగ్ని పరీక్ష 2 చేయలేరా? కొంచెం మనం కూడా ఆలోచించాలి, కొంచెం మన దిమాగ్ పెట్టి ఆలోచించాలి. ఏమంటారు ఉప్పల్ బాలుకున్న ఫేమ్ కూడా వీనికి లేదు, అయినా సరే ఇంత బలుపు మాటలు ఎందుకు, వీనికి ఈ సినిమాలలో ఏం ఫేమ్ ఉంది అని చెప్పేసి ఇట్లాంటి మాటలు మాట్లాడతారు కదా. నిజంగా వాళ్ళకి ఫేమ్ లేకపోతే నిజంగా సినిమాలలో ఎందుకు తీసుకుంటారు? నిజంగా పెద్ద పెద్ద షోలకి ఏమంటారు జడ్జిల్లాగా ఎందుకుంటారు? కొంచెం దిమాగ్ పెట్టి ఆలోచిద్దాం. టాస్క్లు బాగా ఎక్కువ ఇస్తున్నారు, బాగా టఫ్గా, అది కరెక్టేనా? అవును, ఇవ్వాలి. ఇస్తేనే కదా తెలిసేది వాళ్ళ స్ట్రెంత్ ఏంది, వాళ్ళ మెంటల్ స్ట్రెంత్ ఏంది, వాళ్ళ ఫిజికల్ స్ట్రెంత్ అని తెలియాలి కదా. తెలియాలి కాబట్టి వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడే ఆడకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత ఏం ఆడతారు? గడ్డి పరక గీరుతారా? సో వాళ్ళు వచ్చింది ఆడనిక, వాళ్ళ స్ట్రెంత్ ప్రూవ్ చేసుకోవడానికి, వాళ్ళ మెంటల్ స్ట్రెంత్ ప్రూవ్ చేసుకోవడానికి. సో ఆడాలి భయ్, వాళ్ళు ఇవ్వాలి, ఇంతకన్నా దారుణంగా ఇవ్వాలి, ఇంకా మస్తు దారుణంగా ఇవ్వాలి. దారుణంగా ఇస్తేనే ఉంటారో లేదో తెలుస్తుంది. కామన్ మ్యాన్ కే చేస్తా, రాజకుమారికే చేస్తా, ఝాన్సీ రైతు బిడ్డకే చేస్తా. వాళ్ళకన్నా ఇంకెవడన్నా బాగా ఆడితే వాళ్ళకు కూడా చేస్తా. ఆడ మనకు కావాల్సింది సింపతి కాదు, ఆడ మనకు కావాల్సింది ఆట. ఆట ఎవడు బాగా ఆడితే వాడికే.